నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 24వ తారీఖు జాన్యురి నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు శ్రవణాకార్తె. రేపు పుష్యమాస బహుళపక్ష దశమి తిథి సాయంత్రం 7:25 వరకు. తదుపరి ఏకాదశి తిథి అనురాధ నక్షత్రం రేపు పూర్తిగా. వృద్ధి యోగం రాత్రి 5:09 వరకు. తదుపరి ధ్రువం యోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 7:25 వరకు. తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 9:28 నుండి 11:12 వరకు. అమృతకాలం రాత్రి 7:52 నుండి 9:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:07 చంద్రోదయం రాత్రి 2:59 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:22 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు. మరలా మధ్యాహ్నం 12:51 నుండి 1:36 వరకు. రాహుకాలం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. గుళిక కాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. యమగండం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:43 వరకు. శుక్రవారం మరియు అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు పూర్తిగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.